అప్డేట్స్ మంచి అప్డేట్స్ ఉన్నాయి, చెత్త అప్డేట్స్ ఉన్నాయి. న్యూ ఇయర్కి అయితే తోపు అప్డేట్స్ వచ్చాయి. ఇంకా తోపు అప్డేట్స్ వస్తాయని చెప్పి అనుకుంటే అవి మట్టికి రాలేదు. ఇవి మరీ బాధాకరం. ఏ విధమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి, ఏ విధమైనటువంటి అప్డేట్స్ రాలేదు, అవి ఎందుకు రాలేదు, అవి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం మనమైతే చేద్దాం ఫ్రెండ్స్. ఏజోడ్ నా అన్వేషణ పొట్టోడి మీద వీడియో పెట్టిండు. వాడు హిందూస్ గురించి, హిందూ దేవీ దేవతల గురించి, కల్చర్ గురించి ఎంత వరస్ట్గా మాట్లాడిండు. వాడి మీద మనం ఎన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నాం అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎగ్జాక్ట్లీ ఏజూడ్ని నేను అడిగిన, నీ నోరు లేవదా? ప్రతి చిల్లర మీద వీడియో చేసే నువ్వు, విజయ్ కింద పడ్డాడంటే వీడియో చేస్తాడు, ఆడేడో కొత్త మీద ఏంటంటే వీడియో చేస్తాడు, మరి దీని మీద నువ్వు వీడియో ఎందుకు చేయట్లేదు అని చెప్పి మనం క్వశ్చన్ చేయడంతో నిన్న వీడియో అయితే దింపిండు అనమాట. దింపినటువంటి ఒక 10 నిమిషాల్లోనే వీడియో అయితే డిలీట్ చేసిండు. దానికి గల రీజన్స్ ఏంది? ఏజూడ్ జుట్టు ఏదైతే ఉందో అది నా అన్వేషణ గారి చేతిలో ఉంది. ఆ జుట్టు ఏంది అనేటటువంటిది ఫుల్గా వివరిస్తూ వీడియో చేసా. ఐ బటన్ మీద క్లిక్ చేయండి, లేదా ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేయండి, మీకైతే మంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సిగ్గుపడతారు ఆ వీడియో చూస్తే. అసలు వీన్నా మేము ఇన్ని రోజులు ఫాలో అయింది ఏజూడ్ అంత ఏదో అనుకున్నాం, ఏజూడ్ని కానీ ఫాలో అయ్యి అనవసరంగా అన్ని గుడ్డిగా నమ్ముతున్నాం అని చెప్పి ఖచ్చితంగా మీరైతే ఫీల్ అవుతారు. దాంట్లో డౌట్ లేదనమాట. ఓకే, ఏమేమి అప్డేట్స్ వచ్చాయంటే స్పెషల్లీ స్పిరిట్, దీని గురించే స్టార్ట్ చేయాలి, దీని గురించి ఏం చేయాలి, ఎందుకంటే న్యూ ఇయర్ అనేటటువంటిది అసంతృప్తిగా అయిపోద్దేమో అని చెప్పి మనమైతే అనుకున్నాం. అప్పుడు దింపిండు సరైనటువంటి పోస్టర్. అక్కడ జస్ట్ ప్రభాస్ అన్న ఒక లుక్ వస్తుందేమో అనుకుంటే హీరోయిన్ లుక్ కూడా రిలీజ్ చేసిండు. హీరోయిన్ లుక్తో పాటు మన దీపికాకి అయితే ఎక్కడో కాలేలా మంట పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు మన సందీప్ రెడ్డి వంగ. ఆ ఒక్క లుక్ అయితే హల్చల్ చేసి పడేసింది. ఆల్మోస్ట్ న్యూ ఇయర్ మొత్తం కూడా ఇదే రచ్చ. దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇదైతే వేరే లెవెల్ అని చెప్పి నాకైతే అనిపించింది. మాటలు కాదు, నా భూతో నా భవిష్యత్తు లాగా తోపులకే తోపు అనమాట. ఇప్పుడు మార్చి చూసుకున్నట్లయితే రాజసాబ్ సినిమా ఎగ్జాక్ట్లీ ఇంకొక 9 రోజుల్లో రిలీజ్ ఉంది. దానికోసం ఆయన శరత్ చంద్రిక తేజయామిని రాజా సాబ్ అని చెప్పి ఇంకా వేరే సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, గ్లిమ్స్, లుక్స్ అన్ని రిలీజ్ చేసిండు. కానీ మన సందీప్ రెడ్డి మన వంగగాడు చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేసిండు. ప్రతి ఒక్కళ్ళు రాజాసాబ్ సినిమా గురించే మర్చిపోయారు. రాజసాబ్ సినిమా ఇంకొక 9 రోజుల్లో రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా మర్చిపోయారు. అందరి కళ్ళు కూడా స్పిరిట్ మీద పడ్డదే. ఈ గ్యాప్లో కొద్దిగా అటెన్షన్ తీసుకోవాలి, కొద్దిగా పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మన మారుతి సాంగ్ను దింపుతుండో, కొత్త పోస్టర్స్ని దింపుతుండో. అయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు స్పిరిట్కి ఇచ్చినటువంటి ఎలివేషన్, స్పిరిట్కి క్రియేట్ చేసినటువంటి హైప్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. సందీప్ రెడ్డి వంగ కొద్దిగా టైం తీసుకొని సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుండేదేమో అని చెప్పి మళ్ళీ నాకు అనిపించింది. ఎందుకంటే అందరూ స్పిరిట్ గురించే మాట్లాడుతున్నారు. పాపం ఆయన అంత కష్టపడి ఆ ట్రైలర్ కటింగ్ ఎట్టుంది 2.0 దాని గురించి మర్చిపోయారు, సాంగ్స్ గురించి మర్చిపోయారు. అందరు చూపు కూడా స్పిరిట్ మీదకి తిప్పిండు. సో సంక్రాంతికో కొద్దిగా ఈ సినిమా హైప్ తగ్గాక రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా మంచిది ఉండేది. మరి దీనివల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఏ విధంగా స్పిరిట్ నుండి వచ్చినటువంటి లుక్ ఏదైతే ఉందో మాస్కే మాస్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏ అప్డేట్స్ రాలేదు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ముఖ్యంగా అట్లీగా అనాలి. ఎందుకంటే అసలు ఒక అప్డేట్ కూడా లేదు. ఇప్పుడు ఆ AA22 సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 40% షూటింగ్ అయిపోయింది అనేటటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది. కొన్ని షెడ్యూల్స్ వచ్చి అయిపోయాయని చెప్పి కూడా బయటకు వచ్చాయి. కానీ ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకోండి సెమాంటా 2026లోకి మనమైతే అడుగు పెడుతున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక చిన్న అప్డేట్ ఏదో ఒకటి, ఫస్ట్ లుక్ లాంటిదో. అసలు ఏమి రిలీజ్ చేయలేదు భయ్యా. స్పిరిట్కి చూడండి, స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్నగాక మొన్నే స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లోనే అందులో ఉన్నటువంటి ఒక డైలాగ్ బ్లాక్ ఆడియో రిలీజ్ చేసిండు మన సందీప్ రెడ్డి వంగ. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిండు, టైటిల్ని కూడా ఎప్పుడో రిలీజ్ చేసేసిండు. ఈ విధంగా శరవేగంగా చేయించుకున్నటువంటి మన సందీప్ రెడ్డి వంగ. కానీ అట్లే విషయానికి వచ్చేసరికి సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పుష్ప అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయింది. కానీ దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇలా కనీసం మేకింగ్ వీడియో అన్నట్లే కానీ అందులో మన అల్లు అర్జున్ అన్న ఎలా ఉంటాడు అనేటటువంటిది చూపించాలా, మన టైటిల్ని రివీల్ చేయాలా, ఫస్ట్ లుక్స్లో రిలీజ్ చేయాలా. మరి యాన్ నిద్రపోతాడు అనేటటువంటిది నాకైతే అర్థం కాదు. నాకైతే చాలా బాధగా అనిపించింది. దయచేసి అట్లీ గారు ఒక లుక్ రిలీజ్ చేయండి, కనీసం ఒక టైటిల్ అనౌన్స్మెంట్ ఇవ్వండి. ఓన్లీ ఒక టైటిల్ అనౌన్స్మెంట్ లాంటిది న్యూ ఇయర్కి రిలీజ్ చేస్తే చాలా బాగుండేది. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా దిల్కూష్ చేసుకునే వాళ్ళు. అలా కాకుండా ఎంత ఊరిస్తున్నారు అని అంటే మళ్ళీ తర్వాత బిస్కెట్ అయితే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నేను అట్లీ గారిని గట్టిగా కోరుకునేది ఏంటంటే ఒక లుక్ రిలీజ్ చేయండి, ఒక మంచి లుక్ రిలీజ్ చేయండి. ఈ సంక్రాంతిని పురస్కరించుకొని అయినా టైటిల్ అయినా రివీల్ చేయండి. టైటిల్ రివీల్ చేస్తే ఏమైపోదు కదా, మాకు హైప్ ఉంటుంది కదా, సినిమా ఏంటి అనేటటువంటిది అర్థమైంది కదా. సో టైటిల్ కోసం అయితే నేను మరీ వెయిట్ చేస్తున్నా. నేను వారణాసి టైటిల్ని ముందుగానే కనిపెట్టా, వేరే టైటిల్ని ముందుగా కనిపెట్టా. కానీ అల్లు అర్జున్ 22 సినిమా టైటిల్ ఏంటి అని చెప్పి నాకు ఎంత గింజుకుంటాను అర్థం కాదు.
మాటల మీకు అర్థమైతే డెఫినెట్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ప్యారడైజ్ నుండి నానిది ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేశారు. బాగుంది. ఏదో జడల లోకకు స్వాగతం అని చెప్పి క్యాప్షన్ అయితే ఇచ్చారనమాట. బాగుంది, నిజంగా బాగుంది. అంటే ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ డేట్ కూడా అందులో క్లియర్గా ఉందన్నమాట. సో మరి చూడాలి ఈ మార్చిలో సినిమా వస్తుందా రాదా, మళ్ళీ ముందుకు వెళ్ళిపోద్దా. ఇంకా 2 నెలలు ఉంది. 2 నెలల ముందే వీళ్ళు రిలీజ్ డేట్ ఎంత కాన్ఫిడెంట్గా తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా అదే రోజు రిలీజ్ అయింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి రిలీజ్ అయిద్దా లేదా అనేటటువంటిది మీరైతే కింద కామెంట్ చేయండి. రాజాసాబ్ నుండి ఈ విధమైనటువంటి లుక్ ఒకటి వచ్చిందనమాట. కారికాడ చుట్టూ అమ్మాయిలతో స్పిరిట్ లుక్ లీక్ అయిన కొన్ని గంటల్లోనే, రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మారుతి అయితే ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేసిండు. అక్కడ చూసుకున్నట్లయితే మాస్ ఓరమాస్, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టైలిష్, మోస్ట్ స్టైలిష్ అనేటటువంటి క్యాప్షన్ ద్వారా తనైతే రిలీజ్ చేసిండు. మరి చూడాలి రాజాసాబ్ లుక్ మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. అండ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేడియో లాంటిది పట్టుకొని నడుస్తున్నటువంటి లుక్ని న్యూ ఇయర్ని పురస్కరించుకొని మన హరీష్ శంకర్ గారు రిలీజ్ చేశారనమాట. అది కూడా నాకు చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. మనకేం కావాలో హరీష్ శంకర్ గారికి తెలియదా, ఖచ్చితంగా తెలుసు. దాన్ని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేసిండు. మోస్ట్ స్టైలిష్గా ఉండు. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి 10 times పవన్ కళ్యాణ్ గారు సూపర్గా ఉంటారు అనేటటువంటి విషయం అయితే నాకు ఈ లుక్ ద్వారా అర్థమైంది. ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అప్డేట్ వచ్చింది, రాజాసాబ్ నుండి అప్డేట్ వచ్చింది. అండ్ మన శంకర వరప్రసాద్ నుండి నయనతార గారు ఏదో వీడియో రిలీజ్ చేశారంట. నేనైతే అది చూడలేదు. అందరు యాక్టర్స్ దగ్గర నుండి అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఎవరి దగ్గర అయినా రాలేదు అని అంటే పెద్ది నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇలా ఒక సెకండ్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేస్తాం అనేటటువంటి ఏమైనా అప్డేట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశా. ఏదో ఒక కొత్త లుక్ లాంటిది ఇంకేమైనా రిలీజ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. పెద్ది నుండి ఏం అప్డేట్ రాలేదు. AA22 నుండి ఇంకేం అప్డేట్ రాలేదు. ఈ వీడియో ఇంతే అంటారా, అయిపోయిందంటారా, ఆపేయమంటారా? అప్పుడే ఆపేదట. మోస్ట్ హైప్డ్ మూవీ, బాగా ఎదురు చూస్తున్నటువంటి మూవీ. ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు భయ్య. ఇది నన్ను ఇంకా డిసప్పాయింట్ చేసింది అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న బర్త్డే టైంలోనే ఫస్ట్ లుక్ లాంటిదో ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియో లాంటిది రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారంట. కాకపోతే వార్ 2కి ఎఫెక్ట్ పడిద్ది అని చెప్పి నాగవంశీ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేయడంతో దానివల్ల మొత్తం ఆగిపోయారు. ఆయన మారుతి వీళ్ళంతా అదే కదా, మైత్రే కదా, సో ఆగిపోయారు అనమాట. కాబట్టి ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకొని కనీసం టైటిల్ ఏంటి, టైటిల్ అనేటటువంటిది అందరికీ తెలిసిపోయింది. ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ వచ్చేసి డ్రాగన్, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇక దీని గురించి స్పెషల్గా మీరు పరిచయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ బొగ్గులో మ్యాక్సిమం మన నీల్ గారి సినిమాలన్నీ బొగ్గులే ఉంటాయి అనమాట. ఆ 4-5 బొగ్గులు ఎంత బూడి జల్లి డ్రాగన్ అనేటటువంటి క్యాప్షన్ ఇచ్చి ఎన్టీఆర్ అన్నని అలా నిలబెట్టినట్టయితే న్యూ ఇయర్కి ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేవాళ్ళు కదా. మన ప్రశాంత్ నీల్ గారు, నాకు తెలిసి ప్రశాంత్ నీల్ గారు మోస్ట్లీ డ్రింకర్ అనమాట, తాగి బొగ్గుల్లోనే పడుకొని ఉంటారు. అందువల్ల లుక్ అయితే డీల్ అయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అయితే లుక్ రిలీజ్ చేస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది అల్లు అర్జున్ 22 అట్లీ సినిమా దగ్గర నుండి అయితే ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. ఇది మరీ డిసప్పాయింట్. ఎన్టీఆర్ నీల్ దగ్గర నుండి కూడా ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. ఇది మరీ డిసప్పాయింట్. పెద్ది నుండి కూడా ఏదో ఒకటి రిలీజ్ చేస్తే చాలా బాగుండేది. ఇది మినహాయింపే ప్రతి ఒక్కరి దగ్గర నుండి భయంకరమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి. ఇదైతే క్లియర్ అండ్ క్లుప్తంగా మనకైతే కానుస్తుంది ఫ్రెండ్స్. ఇక వెయిట్ చేయాలన్నమాట ఇంకేం అప్డేట్స్ వస్తాయి అనేటటువంటిది. మ్యాక్సిమం మీరు ఎవరు డిసప్పాయింట్ కామాకండి. ఖచ్చితంగా ఈ సంక్రాంతిలో మనకి తోపు అప్డేట్స్ ఉండబోతున్నాయి అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఈ అప్డేట్స్ అన్నింటిలో మీకు ఇంట్రెస్టింగ్గా ఏది అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నాకైతే మీరు నన్ను తిట్టినా కొట్టినా ఏమనుకోనా నేను ఫీల్ కానీ నాకు స్పిరిట్ ఇచ్చినటువంటి ఆ యొక్క హైప్, ఆ యొక్క లెవెల్ ఏది లేకపోతుంది, ఏది ఇవ్వదు కూడా. రేపటి రోజున రాజసాబ్ సినిమా మొత్తం చూసినా కానీ అక్కడ అబ్బా స్పిరిటేరా అని చెప్పి దాని గురించి మనం ఏమైనా డిస్కషన్ చేసుకుంటాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కొన్ని సాంగ్స్, కొన్ని ట్రైలర్స్, కొన్ని టీజర్స్ ఏది క్రియేట్ చేయలేనటువంటి ఇంపాక్ట్ ఒక్క స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ సందీప్ గాడ్ చూసుకున్నట్లయితే లుక్తో క్రియేట్ చేసిన అనేటటువంటిది 100% వస్తాం. ఇది ఫ్రెండ్స్ క్లారిటీగా చెప్పాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అందరికీ కూడా హైప్ అయిన న్యూ ఇయర్ శుభాకాంక్షలు. బై బాయ్.